స్టార్టా? రైట్. ఇక ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక దర్వాజా కొండల్లో డేంజర్ బెల్స్ ఈ సంచికతో పాటు 32 పేజీలు దర్వాజా సప్లిమెంట్ అందుకోండి అంటూ ఒక వార్త అనేది అందించడం జరిగింది ఇక్కడ వెలుగులో. ఇక ఇండియా 6 మెడల్స్తోనే ప్యారిస్ ఒలింపిక్స్ ఇండియా 6 పథకాలతో సరిపెట్టుకునింది. శనివారం జరిగిన ఉమెన్స్ 76 కేజీ రెజ్లింగ్ ఫ్రీస్టైల్లో రితికా హుడా క్వార్టర్ ఫైనల్లో వెనుక తిరగడంతో ఇండియా పథకాల వేట ముగిసింది. గోల్ఫ్లోనూ 2 గోల్ఫర్లు నిరాశపరిచారు. ఇక వినేష్ అనర్హత అప్పీల్కై కాస్ తుది తీర్పు మంగళవారానికి వాయిదా పడనుంది. ఆదివారం ప్యారిస్ ఒలింపిక్స్లో వేడుకలు ముగియనున్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే వినేష్ ఫోగట్కి సంబంధించిన ఒక కేసు ఉందో, ఒకవేళ అది తీర్పు ఏదైతే తీర్పు వినేష్కి సపోర్ట్గా వస్తే ఆమెకు సిల్వర్ మెడల్ వచ్చే అవకాశం ఉన్నట్టు లైక్ మనకు ఒక అప్డేట్ అనేది ఉంది. సో ఇది ఒకటే వార్త అనేది చూస్తున్నాము. ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించిన హెడ్లైన్స్. ఇక హైదరాబాద్లోనే జోయిటిస్ వచ్చే నెల నుంచి కార్యకలాపాల ప్రారంభం. వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు. అమెరికాలో సీఎం రేవంత్తో కంపెనీ ప్రతినిధులతో భేటీ. ఈ పెట్టుబడులు లైఫ్ సైన్సెస్ రంగానికి ఊతమున్న సీఎం. హైదరాబాద్లో వరల్డ్ లైఫ్ సైన్సెస్ హబ్ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. మన అమెరికాలో పర్యటిస్తున్నారు. సో కొత్త కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది అక్కడ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళతో పాటు సిఎస్ శాంతి కుమారి కూడా ఉన్నారు అమెరికాలో. ఇక ప్రపంచ ప్రసిద్ధి పొందిన జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ కంపెనీ హైదరాబాద్లో తమ కెపాబిలిటీ సెంటర్ను విస్తరించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో వందల మంది కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికార బృందాలతో కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్ను విస్తరించే నిర్ణయాన్ని సీఎం స్వాగతిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇది ఒక వార్త అనేది చూస్తున్నాం మనము వెలుగులో. ఇక దేశం విదేశం మళ్ళీ కరోనా కేసులో మళ్ళీ పెరుగుతున్నా అని WHO ఆందోళన వ్యక్తం చేసింది. గత కొన్ని వారాల్లో 84 దేశాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతుందని తెలిపింది. రానున్న రోజుల్లో తీవ్రత ఎక్కువ ఉండే వేరియంట్లు రావచ్చని హెచ్చరించింది WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ప్రకటన అనేది చేసింది. ఎందుకంటే ఈ వర్షాకాలం విపరీతంగా వ్యాధులు అనేవి పెరుగుతాయి. సో దానివల్ల రెడ్ బెల్ అనేది మోగించడం జరిగింది WHO. ఇదొక హెడ్లైన్ చూస్తున్నాం మనము. ఇక అర్హులందరికీ రేషన్ కార్డులపై సెక్రటేరియట్లో శనివారం రివ్యూ నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి ఉత్తమ్ దామోదర్ రాజనరసింహ. ఇక కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్ణయం గ్రామాల్లో రూపాయలు 1.50 లక్షల, పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి, 3.5 ఎకరాల మాగాణి లేదంటే 7.5 ఎకరాల చెల్క భూమి. వివిధ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రివర్గం ఉపసంఘం విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయం. ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సును స్టడీ చేస్తాం. మంత్రి ఉత్తమ్ ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని వెల్లడించడం అనేది జరిగింది. ఇది రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. విధి విధానాలను మరింత లోతుగా అధ్యయనం చేశాకే దీనిపై ముందుకెళ్తామని తెలిపింది. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పింది. రేషన్ కార్డు జారీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో శనివారం సెక్రటరీలో జరిగిన కమిటీ చైర్మన్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్న అధికారులు
పాల్గొనడం జరిగింది. ఇది కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన వార్త అనేది ఇచ్చారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయలేకపోవడం చాలా పేద ప్రజలకు అది చాలా నష్టం. ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళు అవుతుంటాయి, చనిపోతుంటారు, మరణం ఉంటుంది, కొత్త పిల్లలు ఉంటారు, కొత్త పిల్లల జననాలు ఉంటాయి. సో వాళ్ళకి కొత్త రేషన్ కార్డు అనేది అప్పటికప్పుడు అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు కాకుండా ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయి దాదాపు 7-8 నెలలు అవుతుంది. ఇప్పుడు దాకా ఇంకా కొత్త రేషన్ కార్డు ఇంకా రాకపోవడం అనేది అది తెలంగాణ ప్రజలకి చాలా నష్టం. ఎందుకంటే పేద ప్రజలు చాలామంది రేషన్ బియ్యంతోనే బ్రతుకుతుంటారు. సో దీనిపై ఒక మంచి అప్డేట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంకా 10 లక్షల అప్లికేషన్ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద 6 గ్యారెంటీలు అమలు అప్లికేషన్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల అప్లికేషన్ వచ్చాయి. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు దీనిపై స్టడీ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక రిజర్వేషన్ ఎత్తివేత కుట్ర, దేశంలో ఎన్డీఏ సర్కారు రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తుందని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే ఆరోపించారు. ఇప్పటికే పబ్లిక్ సెక్టర్ జాబ్స్లో ప్రైవేటీకరించిందని అన్నారు. ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ప్రైవేట్ రంగంలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలకు రావట్లేదని ఈయన తెలపడం అనేది జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. ఇదొక న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక పైసా ఖర్చు లేకుండా ప్రాజెక్టులోని పుడికితిత్త విషయంలో ప్రభుత్వం ఆర్థికంగా లబ్ధి పొందడంతో పాటు ప్రాజెక్టులను పునరుద్ధరించే మార్గాలపై దృష్టి పెట్టింది. పూడిక ఇసుకను వేరు చేసే ప్రైవేటు ఏజెన్సీలు బాధ్యత అప్పగించి ఆదాయాన్ని పొందాలని భావిస్తున్నట్లు ఒక న్యూస్ అనేది మనం ఇక్కడ వెలుగులో చూస్తున్నాము. ఇక స్టాన్ఫోర్డ్స్ బయోడిజైన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రానికి స్టాన్ఫోర్డ్స్ సహకారం, బయోడిజైన్ రంగంలో నైపుణ్యం అభివృద్ధి లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డికి యూనివర్సిటీ బృందం లెటర్. హైదరాబాద్లోని మొనార్క్ ట్రాక్టర్ టెస్టింగ్ ఫెసిలిటీ అంటూ ఒక న్యూస్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక వయనాడ్ బాధితులకు అండగా ఉంటాం. ఇది మామూలుగా విపత్తు కాదు. వేలాది కుటుంబాలు కలలను చెదరగొట్టిన ఘోరం ఇది. విపత్తు నష్టాన్ని నేను కళ్ళారా చూశాను. రిలీఫ్ క్యాంపుల్లో బాధితులను కలిసి మాట్లాడాను. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించానంటూ నరేంద్ర మోడీ ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక ఇది ఘోర విపత్తు. ప్రధాని మోదీ కేరళలోని కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతానికి పరిశీలించిన పీఎం. కేరళ సీఎం విజయన్తో కలిసి ఏరియన్ సర్వే, బాధితుల పరామర్శ, ఓదార్పు, పునర్నిర్మాణానికి పూర్తి సాయం చేస్తామన్న ప్రకటన అనేది చేయడం జరిగింది. కేంద్రం ప్రకటించాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది చనిపోయారు, చాలామంది ఇల్లు కోల్పోయారు. గ్రామాలే మొత్తం వరదల్లో కొట్టుకుపోయినట్లు మనం ఆల్రెడీ చూసాం చాలా రోజుల క్రితము. సో ఇది కంపల్సరీ గవర్నమెంట్ అనేది బాధ్యత అనేది వహించాల్సి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేది చాలామంది ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు ఆ ఏరియాకి సంబంధించింది. ఇది ఒక మన న్యూస్ చూస్తున్నాము. ఇక అస్సాం టు ఖమ్మం స్పీడ్ పోస్ట్లో హెరాయి, డార్క్ వెబ్లో ఆర్డరీ క్రిప్టో కరెన్సీ పేమెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు, టీనాప్ ఖమ్మం పోలీసులు జాయింట్ ఆపరేషన్ అంటూ ఒక డ్రగ్స్కి సంబంధించిన మనం ఒక హెడ్లైన్స్ అని చూస్తాం. డార్క్ వెబ్ ద్వారా జరుగుతున్న డ్రగ్స్ దందాపై యాంటీ నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టింది. ఖమ్మం పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అరెస్ట్ చేసింది. ఈ కేసు వివరాలు టీనాప్ అధికారులు శనివారం వెల్లడించారు. ఖమ్మం పట్టణంలోని రోటరీ నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేశారు. అతడు క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయగా అవి అస్సాంలో ఉన్న వ్యక్తికి వెళ్ళాయి. డ్రగ్స్ సప్లయర్ ఆన్లైన్ ద్వారానే కన్సైన్మెంట్ నంబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు షేర్ చేసినట్టు ఇక ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. దీనిపై గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంది. ఇప్పుడు ఇది ఒక వార్త అనేది మనం చూస్తున్నాము. ఇక
మల్కానగిరి పాండవరంగపురం రైల్వే లైన్ తెలంగాణ లబ్ధి. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 8 ప్రాజెక్టులలో దేశంలో రైల్వే రంగం మరింత అభివృద్ధి చెందనుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అసన్సోల్, బెంగాల్, వరంగల్ కలిపేలా సరికొత్త క్యారిడార్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈయన వెల్లడించడం జరిగింది. మొత్తం 8 ప్రాజెక్టులను సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలపడంతో పాటు తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 173 కిలోమీటర్లు ఒక ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈయన అశ్విన్ మన రైల్వే మినిస్టర్. ఇక న్యూజిలాండ్కు డ్రగ్స్ కొరియన్ హైదరాబాద్లో పార్సల్ చేస్తుండగా పట్టుకున్న DRI ₹1,00,000 ఎఫిడ్రన్ స్వాధీనం చేసుకున్న 2 అరెస్ట్ అన్నట్టు ఒక న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక కేటీఆర్ను జైల్లో వేస్తాడు సీఎం రేవంత్పై నమ్మకం ఉంది బండి సంజయ్. కేటీఆర్ చేసిన అవినీతి అరాచకాలు అందరికీ తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చకు ఫేక్ న్యూస్. ఎమ్మెల్యేలను కాపాడినందుకే బీఆర్ఎస్ నేతలు పార్టీ విలీనమని ప్రచారం చేస్తున్నట్లు కామెంట్ చేశారు బండి సంజయ్. అయినా హోం సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు సెంట్రల్లో. ఇదొక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ పెద్దాపూర్ గురుకులలో పాములు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులలో పాములు కలకలం సృష్టించాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులు పదుల సంఖ్యలో పాములు కనిపించడంలో భయాందోళనలో గురయ్యారు. 4 పాములను చంపేయగా మిగతా పాదాల్లో వెళ్ళిపోయినట్టు ఇక ఒక వార్త అనేది చూస్తాం హాస్టల్లో. ఇక హిడెన్బర్గ్ రీసెర్చ్ అదాని సెబీ చైర్పర్సన్ టార్గెట్గా హిడెన్బర్గ్ రిపోర్టు. అమెరికాలోని షాట్ వెల్లర్ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మరో బాంబు పేల్చింది. ఈసారి సెబీ చైర్పర్సన్ మాధవిపురి బుష్ను టార్గెట్ చేయనుంది. అదాని అక్రమ లావాదేవీల కోసం ఉపయోగించిన రహస్య విదేశీ సంస్థలు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని సంచలన ఆరోపణ చేసింది. ఇవి మ్యారిసిన్, బెర్ముడా ఫ్రంట్స్ని. వీటిలో బుచ్ దంపతులు వాటా విలువ ఎంతో మాత్రం తెలియదని పేర్కొంది. ఈ పెట్టుబడులకు 2015 నాటి పని. అప్పుడు మాధవి సెబీ టైం మెంబర్ అని తెలపడం అనేది జరిగింది. దీనివల్ల స్టాక్ మార్కెట్లలో మనకు కొన్ని ఇటు అటు అయ్యే ఛాన్స్ అనేది ఉన్నట్లు కనిపిస్తుంది ఈ స్టేట్మెంట్ వల్ల. ఇంకోటి బంగ్లాదేశ్ మళ్ళీ అల్లర్లు. బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి స్టూడెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ను టార్గెట్ చేసుకున్నారు. ఈయన మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారుడని గంటలో పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇతర న్యాయమూర్తులు కూడా పదవి నుంచి దిగిపోవాలని పట్టుబడ్డారు. తప్పుకోకుంటే వారిపై ఇళ్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఎపెక్స్ కోర్టు వరకు భారీ ర్యాలీ తీశారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఓవైద్ హసన్ దిగొచ్చారు. తను పదవి రాజీనామాకు చేస్తున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. ఇది స్టూడెంట్ పవర్ అంటే ఇది. ఇక స్కూల్పై ఇజ్రాయెల్ దాడి, 80 మంది మృతి. గాజా సిటీ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న తబిన్ స్కూల్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి పాల్పడింది. ఈ దాడిలో 80 మంది చనిపోయారు. మరో 47 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చనిపోయిన వారిలో చాలామంది మహిళలు, పిల్లలు ఉన్నారు. పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. స్కూల్పై హమాస్ తన కమాండ్ సెంటర్గా ఉపయోగిస్తున్నందుకే దాడి చేశామని వెల్లడించడం అనేది జరిగింది. చూడు 80 మంది చనిపోయారంట. ఏదైతే పాపం స్కూళ్ళలో దాచుకుంటే వాళ్ళను అక్కడ బాంబు వేసి చంపినట్లు ఒక న్యూస్ అనేది మనం చూస్తున్నాం. ఇది వెలుగుకు సంబంధించిన ఒక ఈరోజుకి సంబంధించిన హెడ్లైన్ చూస్తున్నాం. థ్యాంక్ యూ.